ఇప్పుడు ఇందాక మీరు సామాన్యంగా అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నట్లే అవుతున్నాయి, దీన్ని అలవలో చెలవలో చేయొద్దని మీరు అన్నారు. స్టార్ట్ చేసింది ఒక వైసీపీ నేత కాదంటారా మీరు? చిట్టిబాబు గారు, ఇది స్టార్ట్ చేసింది ఒక వైసీపీ మాజీ మంత్రి నేత కాదంటారా మీరు? ఇందాకడ అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నట్టే అవుతున్నాయి, దీన్ని అలవలో చెలవలు చేయాల్సిన అవసరం లేదు అని మీరు అన్నారు కదా. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎందుకు వైసీపీ నేతలు ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారంటారు? వాళ్ళు ఏం రాలేదు, మీరు మీడియా ఓన్ క్రియేట్ చేస్తారు. మీకు అలవాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ఒక అల్లరి జరగాలి, ఏదో ఒక ఇచ్చారు కదా, ఇది హైప్ తెచ్చుకోవాలి. ఎందుకు నార్మల్ గా సినిమా బాగుంటే ఆడది లేకపోతే లేదు. ఏ సినిమాకి రాదే, ఇంతమంది హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమాకి రాదే, ఎందుకు మీరే క్రియేట్ చేస్తారు? ఏదో ఒక రకంగా దానికి న్యాచురల్ గా హైప్ దానికి ఉంది. ఓజీకి న్యాచురల్ హైప్ ఉంది, న్యాచురల్ గా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ సినిమా దాన్ని అలా వదలండి. దానికి ఏదో చుట్టి, దానికి ఏదో మా మీద పడుతున్నారు మీరు. దీనిలో అన్న వైసీపీ నేత అన్న బాగానే ఉన్నారు, జనసేన నేత కౌంటర్ ఇచ్చారు, మీరు మేమేమి ఇది క్రియేట్ చేశాం, దీనిలో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని. చిట్టిబాబు గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? రైట్, సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడి ఈ మధ్య ఫ్లాప్లు వచ్చింది కనుక కష్టపడి చేస్తుంటాడు, సక్సెస్ అవుతారు అనుకుంటున్నాను. అంబటి రాంబాబు అన్నాడు. ఎందుకన్నా అంటే జనరల్ గా అన్నారు. దానికి రాజకీయాలకు కూడా సినిమా హీరోగా చూడండి. ఆ సినిమాని ఆ రాజకీయ నాయకుడిని రాజకీయాలు మిక్స్ చేసి ఏం చేస్తున్నారంటే సినిమాకి అనవసరంగా కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేయొచ్చు, అంబటి రాంబాబు సినిమా చూసే ప్రేక్షకులు మీరు విభజిస్తున్నారు. సినిమాకి సంబంధించిన వ్యక్తి కాదు. సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు చెప్పాల్సిన అవసరం ఏంటంటారు? వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ మీకు అనిపించట్లేదా? ఈ సినిమాని ఎవడు రాజకీయం మీరు చేయాలని ప్రయత్నించకండి. రాజకీయం చేసేదో లబ్ధి పొందాలని ఈ సినిమాగా చూడండి. అది సినిమా జనాలు పవన్ కళ్యాణ్ ఒక ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ ఉంది, ఒక చోట ఒక సెంటిమెంటల్ బిట్ ఉంది. సో ఎంతవరకు వస్తే అది ప్రజలు ఎదురు చూస్తున్నట్టు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమా అనగానే జనరల్ గా ఇప్పుడు నేను ఫస్టే చూస్తాను పవన్ కళ్యాణ్ సినిమాని. ఎందుకు చూస్తాం? రాజకీయం పరంగా, సినిమా పరంగా ఎందుకు చూస్తాం? అతని సినిమా ఉంటది, ఒక స్టామినా ఉంటది, ఒక ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ కామెడీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ డ్రామా చక్కగా ఉంటది, హ్యూమర్ గా ఉంటది. సో 2 hours కొంచెం ఎంటర్టైన్మెంట్ చక్కగా ఉంటది, ఒక అథారిటీ దారేది లాగా ఉంటది, ఒక గబ్బర్ సింగ్ లాగా ఉంటది, అలా సరదాగా ఉంటుంది అని ఎదురు చూస్తాం. ఒక ఖుషీ లాగా ఉంటది అని అది ఒక దీంట్లో ఉంటుంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది బాగుందని అందరికీ అనుకుంటున్నారు. ఆటోమేటిక్ గా బాగుంటే సక్సెస్ అవుద్ది. మనం బాగా లేకపోతే అది ఆటోమేటిక్ గా ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగుండాలని కోరుకుంటున్నాం, బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు. పొలిటికల్ చేసి కొంతమంది శత్రువులు తయారు చేసి నేను కూడా ఈ ఓజీ సినిమా చూడాలనుకుంటున్నాను అని చెప్పి మీరు తయారు చేస్తున్నారు శత్రువుల్ని. అనవసరంగా శత్రువులు తయారు చేస్తున్నారు. మీడియా తయారు చేస్తున్నారు. ఆయనకేదో పవన్ కళ్యాణ్ ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుని ద్రోహం చేస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ మీడియా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సపరేట్ గా పవన్ కళ్యాణ్ మీద మాకేం లేదు. గమనిస్తానే ఉన్నారు, జరుగుతున్నాయన్నీ గమనిస్తానే ఉన్నారు. ఇంత మాట్లాడినా అసలు అంబటి రాంబాబుకి ఎందుకయ్యా ఇదనే మాటని మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీకు ఏమన్నా బాధ కలుగుతుందా? వైసీపీ వాళ్ళు అనవసరంగా కాంట్రవర్సీ చేస్తారని ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?